ఉప్పల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య రాజకీయం హీటెక్కింది. అభివృద్ధి కార్యక్రమాలు తాము చేశామంటూ లేదు మేమే చేశామని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు స్థానికంగా వాతావరణాన్ని హీటెక్కించారు. ఉప్పల్ టు నారపల్లి కారిడార్ పేరు రాజకీయం చేయడం ఏమాత్రం తగదని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అంటున్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం మీద మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శల వర్షం కురిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పేరు వివాదం కాదు, ప్రజల భావోద్వేగాల మీద జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డ విషయం. హైదరాబాద్లోని ఈసీఎల్ ప్రాంతంలో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఉప్పల్లి ఎలివేటర్ కారిడార్కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకించడం పట్ల ఆగ్రహంతో ఊగిపోయారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక ఆ సేవలకు గుర్తింపుగా ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు ఆయన పేరు పెట్టడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సో అలాగే వాజ్పేయి పేరును జాతీయ రహదారులకు పెట్టాల్సింది పోయి మరి బీజేపీ మాజీ ఎమ్మెల్యే అర్ధరహితంగా మాట్లాడడం ఆయన విఘ్నతకే వదిలిస్తున్నానని చెప్పి బండారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలను పట్ల ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4-5 కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎంతవరకు డబ్బు సంపాదించారో అన్ని విషయాలు తెలుసునని మీడియా ముఖంగా డైరెక్ట్గా మాట్లాడారు. ఇక అభివృద్ధి అంటే కేవలం తాను 2.5 ఏళ్ల పాలనలో తాను ఏ పాటిగా అభివృద్ధి చేశానని నియోజకవర్గ ప్రజలకు నేరుగా తెలుసునని అని చెప్పేసి అందుకు సాక్ష్యంగా నా నియోజకవర్గ ప్రజలే నిలుటద్దాం అని చెప్పేసి చెప్పినటువంటి విషయం. ఏదో ప్రెస్ పెడితే ఏమవుతుందా, నా మీద ప్రెస్ పెడితే ఏం మాట్లాడిపిస్తే ఏమవుతుంది? నాకు నువ్వు వచ్చి మాట్లాడు, నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏముందో. నేను నీ గురించి అన్నా నేను చెప్పగలుగుతాను. నువ్వు 4 సార్లు టికెట్ తీసుకున్నావు, ఒక్కసారి గెలిచినావు, అది కూడా గాలిలో గెలిచినావు. కడవ 3 సార్లు, నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, 3 సార్లు 3rd ప్లేస్కి పోయినావు. నువ్వు మీ కార్పొరేటర్లు అడుగు చెప్తారు ఏ రకంగా పార్టీ పైసలు తీసుకొని ఏ రకంగా ఏం చేసినావో. నీకు దమ్ముంటే నేను కూడా రెడీ ఉన్నా. నువ్వు ఏడంటే ఆడ చర్చ. యాక్చువల్గా నీ గురించి నేను మాట్లాడొద్దు, ఎందుకంటే నా స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే ఒక చిన్న బ్రిడ్జ్కు వాజ్పేయి గారి పేరు పెట్టాలంటారు. ఏం తెలియదా నీకు? పెద్ద పెద్ద రాజీవ్ రహదారి ఎవరు పేరు పెట్టిండ్రు? అది 800 కిలోమీటర్లు. అట్లాంటివి అడుగు. పెద్ద పెద్ద 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు రోడ్లు అడుగు. నేను ఎవరు? నీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, మరి ఎందుకో పేర్లు పెట్టవు నువ్వు. నీకు నేను తెచ్చినట్టు బ్రిడ్జు నువ్వు తెస్తే ఎందుకు కంప్లీట్ అయితే లేదా? ఎన్నిసార్లు తిరిగినావు నువ్వు? నేను ఎన్నిసార్లు తిరిగాను? నేను ఎమ్మెల్యే అయినాక ఇప్పటికి 3 సార్లు మంత్రి దగ్గర తీసుకొచ్చిన. నేను 3 సార్లు మంత్రిని తీసుకొచ్చిన అంటే నేను ఎన్నిసార్లు వాళ్ళ ఆఫీసులో ఎంబడి తిరిగిండొచ్చు? మంత్రి గారి దగ్గర కానీ ఆఫీసర్ల దగ్గర 50 సార్లు తిరిగిండొచ్చు. ఈ రోడ్డు కావాలి, ఈ బ్రిడ్జ్ కావాలని. కానీ నువ్వు ఒక్క దినం వచ్చి ఫోటో దిగి ఎవరికో పేరు చెప్పుకొని పోతే ఇలా ఎవరు? నేను బీజేపీ కార్యకర్తల మీద, నాకు బీజేపీ వాళ్ళంటే నాకు ఏం వ్యతిరేకం లేదు. వాళ్ళందరూ నాకు ఫ్రెండ్లీ ఉంటారు. నేను వాళ్ళతో అట్లే ఉంటా. నేను ఇండివిజువల్గా నీ గురించి మాట్లాడుతున్నా. నాకేమి వేరే ఉద్దేశం లేదు. నాకు ఎందుకంటున్నా అంటే బీజేపీ వాల్యూ తగ్గియకండి, వాజ్పేయి గారిది వాల్యూ తగ్గియదు. ఎందుకంటే ఆయన మేమందరం కూడా రెస్పెక్ట్ ఇస్తాం వాజ్పేయి గారు అంటే. అంత పెద్ద పేరున్న పేరు అతనికి చిన్న బ్రిడ్జ్ పేరు పెడతావా? గిదా నువ్వు చేసే పని. కాబట్టి దయచేసి పెద్ద పెద్ద వరంగల్ రోడ్డు పెట్టండి, ఇంకా వేరే ఏమేమి రోడ్లు ఖాళీ ఉన్నాయో అవన్నీ పెట్టండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, దానికి పెట్టండి పేరు. మేమే ఫండ్స్ ఇస్తా అంటున్నా, పెట్టండి. ఎవరొద్దంటారు వాజ్పేయి గారు పేరు పెట్టొద్దాం. నేను కూడా లెటర్ రాసిస్తా, నేను కూడా చెప్తా. నేనే కాదు, మా వాళ్ళందరినీ ఇంకెవరెవరు కావాలంటే వాళ్ళందరూ లెటర్లు తీసుకొచ్చి తిరిగి ఇస్తాను. నేను వాజ్పేయి గారు పేరు పెడతా అంటే అంతకంటే సంతోషం ఏం కావాలి మాకు? మా ప్రైమ్ మినిస్టర్ ఉండి మేము వాళ్ళ పేర్లు ఎక్కడ మేము నో అని చెప్పాం. ఈడ కూడా మా అన్న పేరు ఎందుకు పెట్టిండు? సీఎం గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని 50 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా అమ్మ ఒక గ్రామ పంచాయతీ మెంబర్గా ఉండి, మేము 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా అన్న మున్సిపల్ చైర్మన్ ఉండే, టీటీడీ బోర్డు మెంబర్ ఉండే. అంటే మా అన్న ఎంత సర్వీస్ చేస్తే ఆడ ఆ పేరు వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోకుండానే ఏం తీసుకోకుండా సీఎం గారు అంత ఈజీగా పెట్టాడు. అందుగురించే సీఎం గారు కూడా మేము కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పినా, మేము వేరే పార్టీ ఉండి, ఆపోజిషన్ పార్టీ ఉండి కూడా మేము థ్యాంక్స్ చెప్పినాం. సార్ మీరు మాకు చేసినందుకు మేము మేలు మర్చిపోలేమని చెప్పిన. కేవలం వాళ్ళు మా అన్న చేసిన సర్వీస్కి నేను ఈరోజు తనకు కూడా మేము ప్రేజ్ చేయడం జరుగుతూ ఉంది.
ట్రైన్ ఏమైనా జరుగుతూ ఉంది. అట్లే మా అన్న సొంత గుళ్ళు కట్టించిండు, రోడ్లు వేయించిండు, సొంత పైసలు పెట్టుకొని. కేసీఆర్ నగర్ ఆ రోజులలో 2009లో 25 లక్షలు పెట్టి కట్టిండు. 25 లక్షలు పెట్టి ఈరోజు ఎంతైతే అప్పుడు ₹1,00,000 కూడా లేకుండా ఎకరా. అట్లాంటి టైంలో 25 లక్షలు పెట్టిండు. అట్లా ఎన్నో గుళ్ళు కట్టించిండు, ఎన్నో చేసిండు. మేము ఎక్కడ పోయి డబ్బులు అడిగి లేకపోతే చిల్లర పనులు చేసి మేము ఎక్కడ కూడా అట్లాంటి పనులు చేయలేదు, చేయం కూడా మేము. ఇప్పుడు నేను లాస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది, నేను ఎక్కడన్నా కూడా కార్పొరేటర్లో ఉన్న పైసలు అరే ఎందుకు తీసుకుంటా తీసుకోవద్దని చెప్తా, ఇళ్ళోళ్ళు కట్టుకుంటా అంటే కట్టుకోమని చెప్తా, వాళ్ళకు సపోర్ట్గా నిలబడతా. జిహెచ్ఎంసీలకు అసలు మీరు నోటీసులే ఇవ్వద్దని చెప్తా. ఎందుకు చెప్తా నేను? ఆ నోటీసులు పాపం వాళ్ళు ఇస్తారు, ఆఫీసర్ తెలియక వీళ్ళు పోయి పైసలు వెనకాల తిరుగుకుంటా వసూలు చేస్తారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏఎస్రావు నగర్ పార్క్ కబ్జా చేస్తే నేను వచ్చి ఆడ కొట్లాడినా, వాడు నా దోస్తు అయినా నాకు అదేంటి కాంట్రవర్సీ అయినా పర్వాలేదని ఆ రోజులలో నువ్వు ఎమ్మెల్యే ఉంటే ఏం చేసినావా? ఆ పార్క్ వదిలేసిపోయినావు, నాకు తెలియదా? అది ఎందుకు వదిలేసినావు మాకు తెలియదా? ఈరోజు కార్యకర్తలతోటి నువ్వు చెప్పితే ఇప్పుడు నువ్వు ఖాళీ నీ కార్యకర్తలు అందరు తిప్పి కొడితే 200 మంది వెళ్ళరు. నేను 10,000 మందిని జమ చేస్తాను. నేను కావాలంటే ఒక్క పిలిపిస్తే 10,000 మంది వస్తారు. కానీ నేను ఆ పిలిపియ్యా, నేను ఆ పని చేయాలి. నువ్వు చేసిన పనులు ఒక్కడు కూడా చేయాలి. ఎందుకు చేయాలంటే నేను హానెస్ట్గా పని చేస్తున్నా కాబట్టి చెయ్యాలి. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి. నేను పని చేస్తే నేను చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకోమని చెప్తున్నా. నేను బీజేపీ వాళ్ళు, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా 10 ఏళ్ల సంది, నువ్వు ఏం చేస్తున్నావేను? ₹1 తీసుకొచ్చినావా? ఒక్క బీజేపీ ఒక్క అతనికి నువ్వు ఒక పోస్ట్ ఇప్పించినావా చెప్పు నాకు? ఒక్క పోస్టు. మా అన్నున్నప్పుడు 30 పోస్టులు తీసుకొచ్చుకున్నాం, డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు, ఏది వస్తే అది తీసుకొచ్చినాం. మరి నువ్వెందుకో చేయలేదు? ఒక్కటి తీసుకురా పోస్టు. నీకు అది మాత్రం తెలియలేదు. ఉత్తగా వాళ్ళకి వీళ్ళకి ఎగేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉందని వాళ్ళని వస్తున్నారు. అదే రేపు జిహెచ్ఎంసీ అయిపోతే నీ ముఖం కూడా ఓడుచున్నాడు. ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఎంఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని వస్తున్నారు ఇప్పుడు ఆ కార్యకర్తలన్నా. దాని తర్వాత ఒక్కటి నీ ముఖం చూడడు. అదే చెప్తున్నా కదా, ఏమో మాకు ఇసుంటి ఎమ్మెల్యే ఉంటే బాగుంటాయని వాళ్ళు అనుకుంటుంటే నువ్వు ఇట్లాంటి పని చేస్తున్నావు. ఇప్పటికన్నా ఇట్లాంటి చెడు బుద్ధులు మానుకొని మంచిగా మేము కలిసి పని చేసుకుందాం. నువ్వు కానీ నేను కానీ, నువ్వైనా సర్వీస్ లెక్క వచ్చి చేస్తాను అంటున్నావు, నేను అదే పని చేస్తున్నా. మీరు ఇళ్ళబడ్డప్పుడు 4.5 ఏళ్ళు ఏం పని చేసినావు, లేకపోతే ఒక్క వైట్ పేపర్ చెయ్యి, నువ్వు ఏమేం పని చేసినావు, నేనేం పని చేసినావు నేను ఇస్తా. నేను 2 ఏళ్ళలో ఏం చేసినావు, నువ్వు 4.5 కాదు ఇంకా 4 టర్మ్ అంతా కూడా నేను ఇంత పని చేసి నువ్వే పని చేయలేవు. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరు చిల్లర పనులు చేస్తే నేను అంతకంటే ఎక్కువ చేయగలుగుతా. కాబట్టి దయచేసి అది చేయకండి. ఇంకా ఇప్పుడు క్లోజ్ చేస్తే ఓకే, క్లోజ్ చేయకపోతే నేను దేనికంటే దానికి రెడీ ఉన్నా. సార్, రాజకీయంగా అనగదొక్కడానికే కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇట్లాంటివి ప్రూవ్ చేయమని నేను చేసినటువంటి ఏం తప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటున్నా, అది ప్రూవ్ చేయాలంటే మరి ఆ పార్క్ ఏమైంది? ఏసరావు పార్క్ ఎందుకు కొట్లాడలేదు? తర్వాత పార్క్ ఉత్తర రోడ్డు మీద ఎందుకు పోయింది? పార్కు ఎక్కడ పోయినాయి పార్కులు మీరు చెప్పండి. ఇప్పుడు మా అన్న చిల్కా నగర్లో ఏంది ముస్లిమ్స్ ఎంఐఎంఓలో ఎమ్మెల్యేసి ఆడ ల్యాండ్లు ఉండే, అవన్నీ ఎక్కడ పోయినాయండి? మా అన్న ఎమ్మెల్యే అయిపోగానే పోయినాయి. మా అన్న ఉన్నప్పుడు ఒక్కరిని కూడా రానియలేదు ఇంటికి. ఒక్కరిని అసలు ఎంఐఎం మాకు అలయన్స్ ఉండే, మాకు ఉన్నా రానియలేదు. కానీ నువ్వు రానిచ్చుకున్నావు. ఇప్పుడు ఎలక్షన్లలో కార్పొరేటర్లు అందరూ ఎందుకు ఏడుస్తురా? ఏమో మాకు ₹1 రాలేదు సార్, ₹1 రాలేదు సార్ అని మొత్తుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నేను అదే చెప్తున్నా కదా, ఏమో ఈ ఇసుంటి ఎమ్మెల్యే ఉంటే బెటర్ ఉంటే అని అనుకుంటున్నాను చెప్పినా కదా. అందుగురించనే నేనేం ప్రూవ్ అంటే అన్నీ ప్రూవ్ చేయగలుగుతామా? అది నేను చెప్పేది ఏంది? అది మరి ఎక్కడ పోయిందో అదన్నా చెప్పు. లేకపోతే ఇప్పుడు కూర్చో, ఇప్పుడు బంద్ చెప్పి నీ దగ్గర దమ్ముంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయంటావు కదా, ఏదైనా ₹1 ఫండ్స్ తెచ్చినావా చూపి నాకు ఈ కాన్స్టిట్యున్సీకి. ఏడికన్నా తిరిగినావా చూపి. 5 ఏళ్ళలో నువ్వు 4.5 ఏళ్ళు ఉన్నావు. ఏ డివిజన్కి ఎన్ని పైసలు తెచ్చినావు? సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని తెచ్చినావు? స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చినావు. ఏం తెచ్చినావు చూపి. బీఆర్ఎస్ పార్టీ ఉండే కదా అప్పుడు, ఏమో దేయగలిగినవా? నేనన్నా వాళ్ళందరూ కాలు చేతులు మొక్కి తెస్తాను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ జనాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో. నాకు వేరే దురుద్దేశం లేదు. నేను కావాలంటే కాంట్రాక్టర్ ఇవ్వడం, నాకు ఏ ఇవ్వాలంటే అది పైసలు ఇస్తాడు. కానీ నేను ఎందుకు తీసుకోను? నేను అరే మనం తీసుకురావాలి, పని చేయాలి, మంచిగా హానెస్ట్గా మంచిగా ఉండాలని ఆలోచన చేస్తాను. నీ లెక్క దురుద్దేశంతో పెద్ద వాళ్ళ స్థాయిలను తీసుకొచ్చి చిన్నగా చేస్తా అంటే ఎవడెందుకు ఒప్పుకుంటాడండి? వాజ్పేయి పేరు ఎవడన్నా చిన్న బ్రిడ్జికి పెడతాడండి పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచన చేయాలి. పెద్ద రోడ్లకు పెట్టండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను. నేను ఎక్కడికన్నా రమ్మంటే వస్తా, నేను నా లెటర్ ఇస్తావా? నేను వేరే పార్టీ అయినా కూడా నేను లెటర్ ఇస్తాను వాజ్పేయి గారి గురించి. అరే ఇట్లాంటి పని చేస్తానికి ఎవరన్నా కూడా ముంగటికి వచ్చి చేస్తాం మేము. వాళ్ళ మీద నాకు బీజేపీల మీద వ్యతిరేకం లేదు, వాజ్పేయి గారి మీద కూడా వ్యతిరేకం. వాళ్ళంటే మేము చాలా రికార్డ్ ఇస్తాం మేము. సార్, రేపు ఆయన చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి, మరి వాటికి
భేటీకి సిద్ధమంటారా మీరు? దేనికన్నా సిద్ధం. నేనెందుకు వెనక పోతారా? నాకు ఏదంటే చేయని, నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఇప్పుడు నేను హానెస్ట్గా నేను ఎందుకంటున్నా అంటే మీరు రిపోర్టర్స్ అందరు కూడా ఇప్పుడు 2.5 ఏళ్ల సంది నన్ను చూస్తున్నారు. మీకు ఎక్కడన్నా నేనైనా తప్పు మాటలు కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడినా చెప్పండి.